హాయ్ ఫ్రెండ్స్, వీరాస్ ఇంటర్డే తెలుగుకి స్వాగతం. మన ఛానల్కి సంబంధించి టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ లింకులు కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేశాను. దాని మీద క్లిక్ ఇచ్చి జాయిన్ కండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయాలంటే కింద ఏంజల్ బ్రోకింగ్ లేదా అలీస్ బ్లూ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి లింక్స్ ప్రొవైడ్ చేశాను. దాని మీద క్లిక్ ఇచ్చి అకౌంట్ ఓపెన్ చేయండి. ఇంకా అనాలిసిస్లోకి వస్తే, నిన్న నేను ఏం చెప్పాను అంటే, అన్లెస్ అంటిల్ 34,400 ఆర్ దానిపైన హయ్యర్ హై చేస్తేనే మనము బై సైడ్ తీసుకుందాము. అది కూడా 34,800 వరకే పోతుంది అని చెప్పాను. ఇంకా నిఫ్టీలో అయితే మీకు డైరెక్ట్గా ఏం చెప్పానంటే, ఈ 16,300 నుంచి 16,100 మధ్యలో ఎంత కొట్టుమిట్టాడినా కానీ మనం పట్టించుకోవాల్సిన పని లేదని చెప్పాను. సో ఆ విధంగానే ఈరోజు మార్కెట్ మనం చూసామంటే, బ్యాంక్ నిఫ్టీలో మనం చూసామంటే దీని పైన వెళ్ళలేదు. సో మనకి అంత సైడ్ వేస్ మూమెంట్ ఉంది. సో ఈ నుంచి స్టార్ట్ అయ్యి పైకి వెళ్ళింది, కిందికి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ కిందికి వచ్చింది, మళ్ళీ కిందికి వచ్చింది, మళ్ళీ పైకి. సో మనకంతా ఈ రేంజ్లోనే ఉంది ఈరోజు మార్కెట్ అంతా మనకి. సో ఒకసారి నేను ఏం చెప్పాను ఒకసారి చూద్దాం. మళ్ళీ అట్లీస్ట్ 34,400 క్రాస్ అయిన తర్వాతే ఏమన్నా బయింగ్ హయ్యర్ హైస్ ఏమైనా చేస్తే బయింగ్ ఆపర్చునిటీ చూసుకుంటే బెస్ట్. లేకుంటే బయింగ్ గురించి అసలు ఆలోచించాల్సిన పని లేదు. చిన్న చిన్న గ్యాప్ 34,400 పైన ఎక్కడ గ్యాప్ అప్ అయినా కానీ నాకు తెలిసి 34,400 బ్రేక్ అయ్యి కొంచెంసేపు సస్టైన్ అయితేనే మళ్ళీ 34,800 అనేది మనకి మేజర్ రెసిస్టెన్స్గా ఉంది ఇక్కడ. సో ఇవన్నీ క్రాస్ అయ్యి వెళ్ళాలి అది, లేదా డైరెక్ట్ 34,800 పైన గ్యాప్ అప్ అయితేనే మనం ఏమైనా బయింగ్ సైడ్ థింక్ చేయొచ్చు. సిమిలర్ అండి, నిఫ్టీ కండిషన్ కూడా అట్లాగే ఉంది, పెద్ద తేడా ఏం లేదు. సో దీనికి వచ్చేసి 16,400 క్రాస్ చేసేంత వరకు అలాగా మనం హ్యాపీగా బై సైడ్ ఏం ఆలోచించకుండా ఉంటే బెస్ట్. 16,300 అబో బ్రేక్ అయ్యేంత వరకు కూడా మనం ఈ గ్యాప్లో ఎక్కడ ఓపెన్ అయినా కానీ పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, సో 16,100 నుంచి 300 మధ్యలో ఎక్కడ ఓపెన్ అయినా కానీ సైడ్ వేస్ మూమెంటే ఉంటుంది. సో చూసారు కదా, నేనేం చెప్పాను క్లియర్ కట్గా, 34,500 పైన అయితేనే మనం హయ్యర్ హైస్ ఫామ్ అయితేనే మనం ఏం చేస్తామంటే బై పొజిషన్ తీసుకుందామని చెప్పాను. మనకి నిఫ్టీలో అయితే పక్కా చెప్పానండి, 16,300 అబోవ్ వస్తేనే మనం ఏం చేస్తామంటే 16,300 అబోవ్ అండ్ 16,100 బిలో అయితేనే మనము పొజిషన్స్ ఏమైనా తీసుకుందాం అని చెప్పాను. అంతకుమించి పొజిషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పాను. ఇంకా రేపటి అనాలిసిస్లోకి వస్తే ఇవన్నీ మేజర్ సపోర్ట్లు అండి. 34,100, 33,600, రెసిస్టెన్సెస్ వచ్చి 34,500 అండ్ 34,800. ఈ 34,800 అయితే ఒక 3 రోజుల నుంచి అయితే నడుస్తుంది. సో దాని గురించి కొత్తగా చెప్పాల్సిన పని ఏం లేదు. ఇక్కడ వచ్చేసేసి మేజర్ వచ్చేసేసి 34,100 నుంచి మీరు తీసుకున్నారంటే ఈ 34,950 వరకు. ఓకే, ఇది ఒక సపోర్ట్ జోన్ అండి. ఈ సపోర్ట్ జోన్ బ్రేక్ అయితే మటుకు మనము హ్యాపీగా షార్ట్ పొజిషన్స్ తీసుకోవచ్చు. ఫస్ట్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకొని షార్ట్ పొజిషన్ తీసుకోండి. తర్వాత మనకి ఫ్లోలో దగ్గర 33,600 వరకు వెళ్ళిపోవచ్చు. అంటే కొంచెం గ్యాప్ డౌన్ అయినా లేకపోతే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి దీన్ని బ్రేక్ చేసినా కానీ, అంటే ఇక్కడ మనకి కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ కొంచెం మనకి సపోర్ట్ జోన్ కొంచెం పెద్దగా ఉంది. 34,100 నుంచి 33,950 వరకు ఉంది ఈ సపోర్ట్ జోన్. సో ఇది బ్రేక్ అయితే మాత్రం పొద్దునే డైరెక్ట్గా గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, ఇక్కడ మనకి ఏం చేయొచ్చు అంటే కొద్దిగా పైకి వచ్చి, అంటే కింద డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, ఇలాగా కొంచెం పైకి వచ్చినట్టు వచ్చి ఎప్పుడైతే లోయర్ లోస్ ఫామ్ అయికుంటూ పోతుందో మళ్ళీ బ్రేక్ చేస్తుందో ఖచ్చితంగా అప్పుడైతే పొజిషన్ తీసేసుకోండి. ఓకే, 33,600 వరకు ఈజీగా వెళ్ళిపోతుంది. ఓకే, స్ట్రిక్ట్ స్టాప్ లాసెస్ పెట్టుకోండి అంటిల్ 33,950 క్రాస్ అయ్యేంత వరకు. తర్వాత ఫ్రీ ఫ్లోగా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇదేంటి మనకి ఫ్లాట్గా ఓపెన్ అయితే ఇంకా దిగలేదండి. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇక్కడెక్కడన్నా ఓపెన్ అయ్యి 34,200 అక్కడెక్కడన్నా ఓపెన్ అయ్యి ఇట్లా వెళ్ళిపోయిందంటే ఇక్కడ మనం స్ట్రిక్ట్ స్టాప్ లాసులు పెట్టేసుకొని కొంచెం టైం స్పెండ్ చేసినా చేయకపోయినా డైరెక్ట్గా బ్రేక్ అయినా కానీ మనం స్ట్రిక్ట్ స్టాప్ లాస్ ఈ రేంజ్లో స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోండి. ఎందుకంటే మేజర్ సపోర్ట్ ఉంది కాబట్టి షార్ట్ పొజిషన్ తీసేసుకుంటే సరిపోతుంది. గ్యాప్ డౌన్ అయితే చెప్పాను కదా, అలా కాకుండా భారీ గ్యాప్ డౌన్ ఇక్కడెక్కడైనా గ్యాప్ డౌన్ అయింది అనుకోండి 33,600 ఇంత గ్యాప్ మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మార్కెట్ అట్లా బిహేవ్ చేస్తుంది కాబట్టి. సో ఇక్కడ గ్యాప్ డౌన్ అయితే మటుకు కొంచెం మనకి సైడ్ వేస్ కొంచెం పైకి వచ్చి మళ్ళీ కింద బ్రేక్ చేయడం కూడా అంత ఈజీ కాదండి. ఎందుకంటే చాలా మంది ఇక్కడ ఏం చేస్తారంటే షార్ట్ కవరింగ్ చేసుకుంటారు. ఇక్కడంతా మనకి కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. అయినా కానీ ఇది బ్రేక్ అయినప్పుడు మీరు స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకొని 33,600 దగ్గర షార్ట్ పొజిషన్లోకి వెళ్ళిపోవచ్చు. ఇది కూడా బ్రేక్ చేస్తే, ఒకవేళ గ్యాప్ డౌన్ అయ్యి పైకి రాకుండా పైకి వచ్చినా కానీ మళ్ళీ దీన్ని బ్రేక్ చేస్తే స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోండి ఇక్కడ. ఎందుకంటే ఆల్రెడీ చాలా గ్యాప్ డౌన్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఫర్దర్ మూవ్మెంట్ అంటే ఏదైనా నెగిటివ్ న్యూస్ వచ్చేసేసి పోకూడదని ఏం లేదు. బట్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకుంటే బెస్ట్. ఇక్కడ ఎక్కడైనా ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకోండి, ఇక దాని గురించి మనం మాట్లాడుకోవడమే అనవసరము. ఎందుకంటే మనకి ఇదంతా రెసిస్టెన్స్లు తగులుతూ ఇది సైడ్ వేస్కి వెళ్ళిపోయి కిందికి వెళ్ళిపోయి. సో ఇక్కడ ఈ కొంచాని కోసం మనం ఏం చేయాలంటే చాలా రిస్కులు తీసుకోవాలి. స్పైక్స్ కూడా ఎక్కువ వస్తాయి. ఒకవేళ హయ్యర్ హైస్ 34,500 బ్రేక్ చేసినా కానీ
హయ్యర్ హైస్ ఫామ్ అయినా గానీ మనకి ఛాన్సెస్ చాలా తక్కువుంటాయండి 34,800 బ్రేక్ అయ్యేంత వరకు. సో, ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి పైకెళ్తే మటుకు ఎటువంటి పొజిషన్ తీసుకోకపోవడమే బెస్ట్. ఏమన్నా గ్యాప్ అప్‌లు అయిపోయి 34,800 అట్లా ఏదైనా డైరెక్ట్‌గా బ్రేక్ చేస్తే చెప్పాను కదా! గ్యాప్ ఉందని. ఆ గ్యాప్ ఒక 2 డేస్ నుంచి చెప్తున్నాను. నిన్న మొన్న వీడియోలో చెప్పాను. ఆ గ్యాప్ కవర్ చేస్తదండి. 34,800 బ్రేక్ చేస్తే డైరెక్ట్ గ్యాప్ అప్ అయిపోయి దేనిపైన గ్యాప్ అప్ కావాలి 34,500 మీద గ్యాప్ అప్ అయిపోయి ఇక కిందికి ఏం రాకుండా ఇలాగా డైరెక్ట్గా దాన్ని బ్రేక్ చేసి కొంతసేపు సస్టైన్ చేసినా కానీ మనకి పైకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా మనం నిఫ్టీలోకి వెళ్ళి చూసామంటే సో దీన్ని బ్రేక్ చేసుకొని కిందికి వస్తే మనకి నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసేసి ఏంటంటే 16,000 ఉందండి. 16,100 బ్రేక్ చేసుకొని ఫ్లాట్గా ఓపెన్ అయినా కానీ కొంచెం గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మనకి దీన్ని బ్రేక్ చేసిందంటే సింపుల్గా 16,000కి అయితే అవలీలగా వెళ్ళిపోద్దండి. కాకపోతే డైరెక్ట్గా 16,000 15,950 దగ్గర ఓపెన్ అయితే అక్కడ కొంచెం చూసుకోండి. కొంచెం పైకి వచ్చి తర్వాత మళ్ళీ బ్రేక్ చేసి కిందికి వస్తే అప్పుడు మనం పొజిషన్ అనేది తీసుకోవచ్చు. ఓకే, ఎప్పుడైతే 16,100ని బ్రేక్ చేస్తుంది. మరీ గ్యాప్ డౌన్ అయితే చెప్పాను కదా, ఇంతకుముందు లాగే కొంచెం చూసుకొని స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకొని మళ్ళీ డౌన్ అయితే స్ట్రిక్ట్ స్టాప్ లాసెస్ ఇట్లా స్ట్రిక్ట్ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకొని ఇక్కడికి వచ్చిన వెంటనే మళ్ళీ ఎగ్జిట్ అయిపోండి. అలా కాకుండా 16,250 ఆర్ 16,300 పైన ఎక్కడన్నా ఓపెన్ అయిపోతే డైరెక్ట్గా ఓపెన్ అయిపోయి హయ్యర్ హైస్ చేస్తే 16,400 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయండి. అగైన్ 16,400 మేజర్ రెసిస్టెన్స్ అండి. డైరెక్ట్గా 16,400 ఏమైనా బ్రేక్ చేస్తే గ్యాప్ అప్ అయిపోయి డైరెక్ట్ బ్రేక్ అయిపోయి పైన కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తే డెఫినెట్గా పైకి వెళ్ళిపోతే అక్కడ ఒక గ్యాప్ ఉందని చెప్పాను మొన్నటి వీడియో మళ్ళీ ఒకసారి చూసుకోండి ఆ గ్యాప్ కోసం అయితే. మీ కమెంట్స్ చూస్తున్నా ఫ్రెండ్స్, అందరి కమెంట్స్ చూస్తున్నాను. కొంతమంది లైవ్ ట్రేడ్ కూడా చేయమంటున్నారు. మేబీ జూన్ అయిపోయిన తర్వాత లైవ్ ట్రేడ్ ఏదైనా ప్లాన్ చేస్తానేమో. కొన్ని టెస్టింగ్ చేస్తున్నాను కొంచెం నేను. అవి టెస్టింగ్ వర్కౌట్ అయితే ఖచ్చితంగా లైవ్ ట్రేడ్ చేద్దాము. మీకు బెనిఫిట్ వచ్చేటట్లే చేస్తాను దాంట్లో మ్యాక్సిమము. అండ్ మిగిలిన కమెంట్స్ కూడా చూస్తున్నాను, అన్నిటికీ నేను సమాధానం ఈ వీక్ అని చెప్తాను. సో కీప్ ఆన్ పోస్టింగ్ యువర్ కమెంట్స్. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సపోర్ట్ చేయాలనుకుంటే వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి, అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. సో మళ్ళీ రేపటి అనాలిసిస్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, బాయ్.